Administration, Planning, Survey and Statistics. I request the Minister for Education to move the demand on behalf of the Chief Minister. చదివేసిన త్రీ కూడా చదివా అయిపోయింది చదివేనా Now short discussion on to stabilize adequate of Krishna Delta and Sagar Delta and also to provide drinking water to Rayalaseema, Nellore and Prakasam district by lifting Godavari waters to Srisailam and Nagarjuna Sagar dams along with Telangana. అధ్యక్ష, ఏదైతే ఈ రోజున కృష్ణా డెల్టా మరియు సాగర్ డెల్టా ఆయకట్టుని స్థిరీకరించడానికి మరియు తెలంగాణతో సహా శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ డ్యాంకు గోదావరి జలాలను తరలించడానికి మరియు తరలించడం ద్వారా రాయలసీమ, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల్లో త్రాగునీటికి మరియు సాగునీటికి సమకూర్చడానికి సంబంధించిన విషయంపై ఏదైతే ఇప్పుడు జరుగుతున్న చర్చ మీద వివరణ అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, ఎగువ ఉన్న 11 రాష్ట్రాల వినియోగాలు ఏదైతే పెరుగుతూ ఉన్నాయి, వాతావరణంలో ఉన్న మార్పులు కావచ్చు, ఈరోజు రెయిన్ఫాల్ బాగా తగ్గిపోవటం వల్ల కావచ్చు, ఈరోజు చూస్తే అధ్యక్ష లాస్ట్ 10 years అధ్యక్ష అదే వినొచ్చు ఏదైతే ఈరోజు వర్షపాతం వల్ల కానీ పైన రాష్ట్రాల నీటి వాడుకోవటం ఎక్కువ అవడం కానీ కృష్ణాకి వచ్చే వాటరు బాగా తగ్గిపోవటం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే రెయిన్ఫాల్కి సంబంధించి అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఈరోజు ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో గత 10 సంవత్సరాల్లో చూస్తే అధ్యక్ష ఏదైతే 2009, 2010లో -6% ఉంటే తర్వాత వచ్చిన 9 సంవత్సరాలలో దాదాపు 6 సంవత్సరాల దాకా -51% ఉండింది అధ్యక్ష. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే, అది కూడా వెరీ లిమిటెడ్ 3%, 4% మాత్రమే ఎక్కువ ఉండడం జరిగింది అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో ఈ రోజున ఈ రాష్ట్ర పరిస్థితుల్లో ఏదైతే రాయలసీమకి, ప్రకాశంకి, నెల్లూరుకి ముఖ్యంగా 6 జిల్లాలకు సంబంధించి నీళ్లు, తాగునీరు, సాగునీరు అలాగే కొరవైనవి కూడా ఏదైతే స్టెబిలైజ్ చేసేదానికి గోదావరి నీళ్లు తీసుకొని శ్రీశైలము, నాగార్జున సాగర్కి తీసుకురావాలని చేసిన ఒక ఆలోచన రావటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే అధ్యక్ష ఈరోజు కేవలం మన రాయలసీమే చూద్దాం అధ్యక్ష. రాయలసీమ 6 జిల్లాలకు సంబంధించి అధ్యక్ష 6 జిల్లాలకు సంబంధించి అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించి ఏదైతే వ్యవసాయానికి యోగ్యమైన మొత్తం దాదాపు 1,99,00,000 ఉంటే అధ్యక్ష దాంట్లో ఈ 6 జిల్లాలకు సంబంధించి 99 లక్షలు ఉంటే అధ్యక్ష కేవలం ఈరోజు మనం 39.7 లక్షలకి మాత్రమే ఈరోజు నీళ్ళు అందించే పరిస్థితి ఉంది. అంటే దాదాపు 40%, 40% కూడా ఈరోజు మనం సరిగ్గా అందించలేని పరిస్థితిలో ఈరోజు 6 జిల్లాలు ఉన్నాయి. ఈరోజు రోజు రోజుకి చూస్తూ ఉంటే వాటర్ తగ్గుతూ ఉంది, రెయిన్ఫాల్ తగ్గుతూ ఉంది. సో ఈ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా ఈరోజు దానికి సంబంధించి ఈరోజు ఆ ప్రాంతాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతో ఉంది అధ్యక్ష. ఈరోజు మనకి చూస్తే అధ్యక్ష ఏదైతే మనకి ముఖ్యంగా వచ్చే నదుల్లో ఉంచే ప్రవాహాలు చూస్తే అధ్యక్ష గోదావరి పక్కన పెడితే ఏదైతే కృష్ణా కానీ, తుంగభద్ర కానీ, పెన్నా కానీ చూద్దాం అధ్యక్ష. ఏదైతే కృష్ణా నదిలో నుంచి వచ్చే వాటర్ ఏదైతే మనకు వచ్చే శ్రీశైలంలో చూస్తే అధ్యక్ష గత 52 సంవత్సరాలు
చూస్తే అధ్యక్ష మనకి నా యావరేజ్న 1128 టీఎంసీ వస్తుంది అధ్యక్ష. కానీ లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ తీస్తే అధ్యక్ష 1128 కాస్త మనకి ఎంత తగ్గిపోయిందంటే అధ్యక్ష కేవలం 632 టీఎంసీకి లాస్ట్ 10 ఇయర్స్ అధ్యక్ష. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష అసలు ఇంకా తగ్గి లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే అధ్యక్ష దాదాపు 416 టీఎంసీకి. అంటే ఈ పరిస్థితిలో ప్రతి సంవత్సరం ఈరోజు మనకి డిక్రీస్ అయ్యే పరిస్థితి ఉంది. దీంట్లో గత 5 సంవత్సరాల్లో కూడా తీసుకుంటే అధ్యక్ష ఒక సంవత్సరం మరీ దారుణంగా ఉంది అధ్యక్ష పరిస్థితి. 2015-2016లో మనం తీసుకుంటే అధ్యక్ష కేవలం 59 టీఎంసీ మాత్రమే నీళ్లు రావడం జరిగింది అధ్యక్ష. ఈ పరిస్థితిలో ఏదైతే కృష్ణా నీళ్లు మనకి కిందకు వచ్చే అవకాశం బాగా తగ్గిపోవడం వల్ల అదిగాక పైనున్న ప్రాంతాలు ఏదైతే ఈరోజు చూస్తా ఉన్న అధ్యక్ష ఈరోజు దాదాపు మనకి కేవలం యావరేజ్ 400 టీఎంసీ వచ్చే పరిస్థితుల్లో లేకపోతే పైన ఉన్న ఆల్మట్టి ఏదైతే చూసుకుంటే డ్యామ్ చూస్తే అధ్యక్ష ఈరోజు ప్లస్ 590 నుంచి దాదాపు 524 పెంచే పరిస్థితి ఉంది. దీనివల్ల వాళ్ళు రైజ్ చేసిన వాళ్ళ అధ్యక్ష దాదాపు 100 టీఎంసీ ఈరోజు మనకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈరోజు 100 టీఎంసీయే కాకుండా అధ్యక్ష యూటిలైజేషన్కి తీసుకుంటే అధ్యక్ష దాదాపు మోర్ దెన్ 130 టీఎంసీ ఈరోజు మనం నష్టపోయే పరిస్థితి అధ్యక్ష. అంటే ఈరోజు మనకు వచ్చేదే కేవలం దాదాపు 400 చిల్లర వస్తుంటే ఇంకా వాళ్ళు పెంచిన తర్వాత ఆ 130-140 కూడా తీసేస్తే అధ్యక్ష మనకు వచ్చేది ఏంది అధ్యక్ష దాదాపు 270 టీఎంసీ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు మనకి లేదు అధ్యక్ష. ఇంకా కూడా వర్షాలు ఇంకా కూడా తగ్గితే ఆ పరిస్థితి కూడా తగ్గిపోయే పరిస్థితుల్లో ఈరోజు మనం ఒక ఆలోచన చేయాలని ఒక ఆలోచన ఉంది అధ్యక్ష. ఈరోజు ఇంకా తీసుకుందాం అధ్యక్ష ఇంకా తుంగభద్రకు వద్దాం అధ్యక్ష. తుంగభద్ర నుంచి ఏదైతే మనకు రావాల్సిన వాటా అధ్యక్ష ఈరోజు చూస్తే అధ్యక్ష ఈరోజు దాదాపు మనకి కేటాయింపులు చూస్తే 32.5 టీఎంసీ ఉంటే అధ్యక్ష ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు మన యావరేజ్ మనకు వచ్చిన ఇది చూస్తే అధ్యక్ష 22 టీఎంసీ మాత్రమే ఈరోజు తుంగభద్రకి ఈరోజు రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఆ విధంగా ప్రతి దగ్గర కూడా మనకు డిప్లీషన్ వస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు ఇంకా పెన్నా ఏదైతే అధ్యక్ష మామూలుగా పెన్నాలో బేసిక్గానే ఫ్లడ్స్ కానీ అన్ని కూడా తక్కువ వస్తాయి. ఈరోజు పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే 10 టీఎంసీ ఆఫ్ కెపాసిటీ ఉంది అధ్యక్ష ఈరోజు దానికి సంబంధించి ఏదైతే 10 సంవత్సరాల కాలంలో చూస్తే అధ్యక్ష దానికి వచ్చిన ఏదైతే క్యాచ్మెంట్ కానీ ఈరోజు దానికి రిజర్వ్ చేరిన చూస్తే అధ్యక్ష మాక్సిమం 0.388 టీఎంసీ మాత్రమే ఈరోజు దానికి చేరటం జరిగింది. అంటే వీఆర్ ఆల్ డిప్లీటింగ్. ఇంకా నెల్లూరు జిల్లాకు అధ్యక్ష మా జిల్లాలకు సంబంధించిన ఏదైతే పెన్నా నదికి సంబంధించి కట్టిన సోమశిల రిజర్వాయర్ ఏదైతే 78 టీఎంసీ ఉందో ఈ గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే కేవలం 4 సంవత్సరాలు అదనంగా మనం ఇవ్వగలటం జరిగింది. కండలేరు చూస్తే అధ్యక్ష 68 టీఎంసీ ఉన్న నెల్లూరు జిల్లాలో సామర్థ్యం గల చూస్తే లాస్ట్ 10 ఇయర్స్లో అధ్యక్ష సగటున యావరేజ్న కేవలం 22 టీఎంసీ మాత్రమే ఈరోజు కండలేరు నింపుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉంటే అధ్యక్ష రోజు రోజుకి ఈరోజు వాటరు ఈరోజు ప్రతి దగ్గర కూడా తగ్గిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక ఆలోచన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఏదైతే మనం తీసుకుంటున్నాం గోదావరి వాటర్ ఏదైతే సముద్రం కలిసిపోతున్నాయి ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉన్నామో దానికి సంబంధించి ఈరోజు ఖచ్చితంగా ఈరోజు శ్రీశైలంకి నాగార్జున సాగర్కి మళ్లించాలన్న ఒక ఆలోచనలో భాగంగా ఈరోజు అధ్యక్ష ఈరోజు మనం గోదావరి తీసుకుందాం అధ్యక్ష. ఈరోజు గోదావరికి సంబంధించిన అధ్యక్ష ఈరోజు ఏదైతే గోదావరికి సంబంధించిన బేసిన్స్ సబ్ బేసిన్స్ తీసుకుంటే అధ్యక్ష దాదాపు 22% ఆఫ్ సబ్ బేసిన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ నాసిక్ నుంచి వచ్చేది తీసుకుంటే అధ్యక్ష దాదాపు ఏదైతే ప్రధానంగా ఉన్న ప్రవరా కానీ పూర్ణ కానీ మంజీరా కానీ ఏదైతే మానేరు కానీ అన్నీ కూడా అధ్యక్ష ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్కి వచ్చే దగ్గరికి అసలు నెగ్లిజిబుల్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష. అంతా కూడా పైనున్న భాగాలు వాళ్ళు కట్టడం వల్ల దాదాపు ఏదైతే 22.3% ఆఫ్ గోదావరి ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకు వచ్చేది ప్రధానమైన ఏదైతే అధ్యక్ష మనకు 3 పాయలుగా వచ్చి కలిసే మహారాష్ట్ర కర్ణాటక అవి వాడుకోవటం. తర్వాత మనకు వచ్చే అధ్యక్ష ఏదైతే ప్రాణహిత అధ్యక్ష 36% ఆఫ్ గోదావరి ఈల్డ్లో మేజర్ శాతం 36% అధ్యక్ష విచ్ కమ్స్ ఫ్రమ్ వేన్గంగా పెన్గంగా వార్ద కలిసి ప్రాణహిత ఏదైతే వస్తుంది అధ్యక్ష ఈరోజు దాన్ని చూస్తే 36% అధ్యక్ష. అలాగే ఇంద్రావతి ఏదైతే 22%. తర్వాత మనకు వచ్చేది శబరి విచ్ 12% అధ్యక్ష. ఈరోజు మీరు తీసుకుంటే అధ్యక్ష ఏదైతే అధ్యక్ష ఈరోజు తెలంగాణలో ఏదైతే ప్రాణహిత సంగమం అయిన తర్వాత కాళేశ్వరం వద్ద మనకు వచ్చే
ఏదైతే ఎక్సెస్ వాటర్ తీసుకుంటే అధ్యక్ష ఎంత వాటర్ మనకి పోతుందని చూస్తే అధ్యక్ష 1709 టీఎంసీ ఆఫ్ వాటర్ అధ్యక్ష. అలాగే ఇంద్రావతిని తర్వాత కలుసుకున్న తర్వాత ఏదైతే ఆ నుంచి వచ్చి ఇంద్రావతిని కలుసుకున్న తర్వాత ఏదైతే అక్కడ తర్వాత అధ్యక్ష అక్కడ తీస్తే 2489 టీఎంసీ అధ్యక్ష. అక్కడి నుంచి శబరితో కలిసి పోలవరం దగ్గరకు వచ్చేస్తే అధ్యక్ష 3082 టీఎంసీ అధ్యక్ష. ఏదైతే ముఖ్య భాగం ఈరోజు తీసుకుంటే అధ్యక్ష ప్రాణహిత కానీ ఇంద్రావతి కానీ ఈరోజు తీసుకుంటే విచ్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 36+22% అంటే అధ్యక్ష దాదాపు 58% ఆఫ్ విచ్ మేజర్ షేర్ ఇస్ ఇన్ మోస్ట్ ఆఫ్ పార్ట్ ఇన్ తెలంగాణ అధ్యక్ష. తర్వాత వచ్చే శబరి అధ్యక్ష ఏదైతే 12% ఈరోజు తీసుకుంటే ఏదైతే మనకి ఒరిస్సా దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మనకి సీలేరు దగ్గర నుంచి వచ్చి శబరిలో కలిసి వచ్చే దాంట్లో తీస్తే అధ్యక్ష ఈ రోజు మీరు ఏదైతే ఈరోజు పోలవరంలో 3082 టీఎంసీలో మనం అనుకుంటున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ ఇచ్చేసి 2489 టీఎంసీ విచ్చేసి తెలంగాణ అధ్యక్ష. తీసుకుంటే అధ్యక్ష శబరి కాన్స్టిట్యూట్స్ అబౌట్ 500 to 600 టీఎంసీ మాత్రమే యావరేజ్ గా ఈరోజు శబరి అనేది ఈరోజు తీసుకుంటే పరిస్థితి అధ్యక్ష. సో దీన్ని తీసుకున్న అధ్యక్ష ఈరోజు ఏదైతే ఈరోజు తీసుకుంటే అది గోదావరికి సంబంధించిన వాటర్ ఫ్లో అధ్యక్ష. ఈ రోజుకి సంబంధించి అధ్యక్ష ఈరోజు మనం గోదావరిని నీటిగా మళ్లించే ఈ ప్రాంతం తీసుకుంటే అధ్యక్ష ఈరోజు ఏదైతే 2500 టీఎంసీ మనం వాడుకు తర్వాత ఏదైతే సముద్రంలో పోతుందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనం అందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష 2500 టీఎంసీ ఏదైతే పోతుందని మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఈరోజు సేమ్ మహారాష్ట్ర కర్ణాటక ఏదైతే పైనున్న భాగాల్లో కట్టుకుంటా పోయారో అదే విధంగా ఒకసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాణహిత ఇంద్రావతి మీద వాళ్ళు కట్టుకుంటా పోతే ఈరోజు మనకు వచ్చే వాటర్ షేర్ ఎంత వస్తుంది అధ్యక్ష? మనకు వచ్చే మిగులు ఏదైనా ఉందంటే శబరి నుంచి తప్ప వేరే సోర్స్ ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు కానీ పరిస్థితుల్లో ఈరోజు ఇంకోటి కూడా అధ్యక్ష ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ అన్నీ కూడా అధ్యక్ష దే హావ్ నాట్ స్టార్టెడ్ ప్రాజెక్ట్స్. వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కూడా వాటర్ తగ్గిపోయే పరిస్థితి మనకు వస్తుంది అధ్యక్ష. ఏదైతే ఈరోజు కృష్ణాకు సంబంధించి మన గతంలో బాగా వాటర్ వస్తుంది ఈరోజు ఆలమట్టి పైన కట్టుకుంటా పోతా ఉంటే మనం ఏం చేయగలిగాం అధ్యక్ష? ఏం చేయగలిగాం? వాళ్ళు కట్టుకుంటానే పోయారు. ఈరోజు చూస్తూ ఉంటే కృష్ణా బేసిన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈరోజు మనం తీసుకుంటే ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ డిప్లీటెడ్ స్టేజ్ అధ్యక్ష. ఇదే విధంగా రేపు తెలంగాణ పైన ఎగురు రాష్ట్రాలు కూడా కదా అధ్యక్ష ఎక్కడైతే ఈ ప్రణాళిక వస్తుందో లేకపోతే ఇక్కడ కట్టుకుంటా పోతే ఇంకా మనకు వచ్చే వాటర్ కూడా ఇంకా కూడా తగ్గుతూ ఉంది అధ్యక్ష. ఆ పరిస్థితుల్లో అధ్యక్ష ఆ పరిస్థితుల్లో ఏదైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఉన్న ఒక మంచి రిలేషన్స్తో ఏదైతే సత్సంబంధాలతో ఈరోజు పైనున్న తెలంగాణ ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొని వచ్చి శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోను నింపి ఆ ద్వారా ఏదైతే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు అలాగే నెల్లూరు ప్రకాశానికి అందించి అలాగే దాన్ని అక్కడ స్టెబిలైజ్ చేసుకుంటూ ఏదైతే ఇంకా పొరపాటు పోలవరం నుంచి వచ్చేదాన్ని ఇక్కడ వచ్చే మన కృష్ణా గాని చేసుకుంటూ ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ఒక స్టెబిలైజేషన్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో అధ్యక్ష గత నెల ఏదైతే 28వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం జరిగింది అధ్యక్ష. కలుసుకున్న తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్న తర్వాత ఏదైతే ఏ విధంగా ఈరోజు నీళ్లు మన సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం ఈరోజు రెండు రాష్ట్రాలు మనం విడిపోయినప్పటికి కూడా 5 సంవత్సరాల క్రితం దాకా మనం తెలుగు వాళ్ళం అన్నతమ్ములుగా ఎక్కడైనా అక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు అన్నతమ్ములుగా ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు మనం దేశజాలను వదిలి ఏదైతే మన ప్రాంతాన్ని బాగు చేసుకోవాలో ఈరోజు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష మన 6 జిల్లాలు మాత్రమే కాదు అధ్యక్ష తెలంగాణకు సంబంధించి మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ రంగారెడ్డి కూడా ఈరోజు 4 జిల్లాల ప్రాంతాలు కూడా వాళ్ళు కూడా ఈరోజు నీళ్లు లేక వర్షపాతం తక్కువే ఆ ప్రాంతాలు కూడా తెలంగాణలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. సో ఇక్కడ 6 అక్కడ చూస్తే 3 కొంత భాగం రంగారెడ్డి కూడా ఏదైతే ఉందో ఈరోజు ఉంది అధ్యక్ష. సో దీంతో పాటు ఏదైతే మెయిన్ భాగం చేసుకోవడమే కాకుండా ఈరోజు దానివల్ల ఈరోజు మనం ఈ ప్రాంతంలో ఉన్న కృష్ణా కానీ గుంటూరు కానీ కూడా మనం స్టెబిలైజ్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా ఈరోజు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకొని ఏదైతే చర్చించిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ నిపుణులు కానీ కలుసుకొని తర్వాత ఇప్పుడున్న ఇద్దరు డిపార్ట్మెంట్లో కలిసిన ఇంజనీర్స్ కానీ కూర్చొని ఏ విధంగా మనకి నీళ్లు తీసుకురావాలా ఏ రూటింగ్ ద్వారా నీళ్లు తీసుకురావాలని చెప్పి చర్చించి ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు రావాలని చెప్పి ఈరోజు ఒక ఆలోచనతో ఒక అడుగు ముందేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే అధ్యక్ష ఈరోజు మనది చిట్ట చివరి రాష్ట్రం
ఈరోజు మనం అంతా కూడా చెప్తున్నాం, ఏముంది మనం పోయేదే చూస్తా ఉన్నాం అధ్యక్ష. 2500 పోయింది అని మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, పైన రాష్ట్రాలు మనం వదిలితేనే మనకి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఈరోజు మనం ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కోర్టులో కేసు వేసుకుంటాం, ఏదన్నా అంటే అక్కడికి వెళ్ళి కొట్లాడతాం. అంతే తప్ప వాళ్ళు కట్టుకుంటా పోతా ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కట్టుకుంటా పోతా ఉన్నారు, మన ధర్నాలు పోరాటాలు చేసుకుంటా ఉన్నాం తప్ప ఏ రోజు వాళ్ళు కట్టకుండా ఆగింది లేదు, వాళ్ళు కట్టుకుంటా ఉండే పోయే పరిస్థితి అధ్యక్ష. ఈ క్రమంలో ఈరోజు మనం పోరాటం చేస్తూనే, మనం ఒక పక్క చేస్తూనే మనం చేయాల్సింది ఏ విధంగా మన రాష్ట్రాన్ని మెరుగుపరుచుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్న తర్వాత ఏదైతే 4 టీఎంసీ చొప్పున ఈరోజు శ్రీశైలం నాగార్జున సాగర్ అధ్యక్ష, దాదాపు మనకి తీసుకుంటే అధ్యక్ష, ఏదైతే వర్షం ఫ్లడ్ ఇది తీసుకుంటే అధ్యక్ష, దాదాపు మనకి బాగా జూలై నుంచి అక్టోబర్ దాకా దాదాపు ఎక్కువ ఉండే. ఈరోజు మనం గత 50 సంవత్సరాలుగా తీసుకుంటే అధ్యక్ష, దాదాపు ఈ 5 నెలల్లో దాదాపు ఈ 80% ఆఫ్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అది 5 నెలల్లో వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. సో 120 days గా తీసుకున్న అధ్యక్ష, 4 టీఎంసీ చొప్పున 120 రోజులు దాదాపు 450 టీఎంసీని నీళ్లను తీసుకుని వచ్చి శ్రీశైలం నాగార్జున సాగర్ లో వేసి, ఏదైతే మన రాష్ట్రంతో పాటు తెలంగాణకు సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా 2 రాష్ట్రాల దృష్టిలో ఈరోజు ముందుకు వెళ్లాలన్న ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఈరోజు 480 టీఎంసీ ఆఫ్ వాటర్, 480 టీఎంసీ ఆఫ్ వాటర్ వల్ల ఈరోజు రైతాంగానికి సంబంధించి, తాగునీటికి సంబంధించి ఈరోజు ఎన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం లేదు అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా ఒంగోలు కానీ ఇటు పక్క తీసుకుంటా అంటే కనీసం తాగేదానికి నీళ్లు లేవు అధ్యక్ష. ఏ రోజుకి ఎండిపోతున్నాయి, అక్కడ సాగులను నీళ్ళు తెచ్చుకునే పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు 480 టీఎంసీ ఆఫ్ వాటర్ని తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ పెట్టి ఈరోజు మొత్తానికి అందించాలన్న ఆలోచన ముఖ్యంగా తీసుకుంటే అధ్యక్ష, రాయలసీమ కానీ ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, అలాగే మన రాష్ట్రం తెలంగాణలో తీసుకుంటే ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఈరోజు వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ఇది పడే పరిస్థితుల్లో ఈరోజు ఉంటుంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఇప్పటికే నిపుణుల కమిటీ ఈరోజు పూర్తిగా చర్చించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు ఒక మంచి పరిణామం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు 2 ముఖ్యమంత్రులు ఒక మంచి సంబంధాలు ఉండటం, ఈరోజు ఒక మంచి సంబంధాలతో 2 ముఖ్యమంత్రులు ముందుకు పెట్టడం, అన్ని ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవాలని ఒక అడుగు ముందుకు వేయటం. ఈరోజు 2 రాష్ట్రాలు ఎప్పుడు కొట్టుకునే విధంగా, ఎప్పుడు ద్వేషాలతో ఉండాలని కాకుండా ఈరోజు అన్నతమ్ములుగా కలిసి ఉండాలా అని ఒక ముందుతో ఈరోజు ముందుకు వెళ్తున్న ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే అధ్యక్ష, ప్రతిదీ కూడా అధ్యక్ష మనం నెగిటివ్ గా, రేపు ఇలా అయితే ఏముంటుంది, రేపు అలా అయితే ఏముంటుంది, ఎప్పుడు కూడా మనం నెగిటివ్ గా ఆలోచన చేస్తూ ఉంటే అధ్యక్ష, ఏది కూడా నెగిటివ్ గానే పోతుంది అధ్యక్ష. ఒక పాజిటివ్ మైండ్ తో రాష్ట్రాల భవిష్యత్తు ఉంచుకొని ఒక పాజిటివ్ అడుగుతో ముందుకు వేస్తూ ఈరోజు ముందుకు వెళ్తూ 2 ముఖ్యమంత్రులు కలిసి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ, ఏదైతే తెలంగాణ భూభాగంలో నుంచి ఇంద్రావతిలో నుంచి ప్రాంతం నుంచి దాంట్లో నుంచి నీళ్లు తీసుకోవాలన్న ఒక ఆలోచనని ఈరోజు ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఏదైనా కానీ అధ్యక్ష, ఈరోజు 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి బైలాటరల్ ఒప్పందాలు ఉంటాయి. ఖచ్చితంగా దానికి సంబంధించి ఎవరు ఎంత వాడుకుంటారు వాటర్ అనే దానికి సంబంధించి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి దానికి సంబంధించి ఖచ్చితంగా షేరింగ్ ఉంటుంది. తప్పకుండా ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి, ఒప్పందాలు ఉంటాయి. ఈరోజు ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాలు కాపాడుతూ ఖచ్చితంగా ఒప్పందాలు ఖచ్చితంగా జరుగుతాయి అధ్యక్ష. ఈరోజు అంతేందుకు అధ్యక్ష, ఈరోజు మనం నాగార్జున సాగర్, శ్రీశైలం కూడా తీసుకుందాం. ఈ కూడా 2 రాష్ట్రాల మధ్య ఒకప్పుడు ఒకటిగా ఉన్నాయి, ఈరోజు 2 రాష్ట్రాల మధ్య షేరింగే 2 డ్యామ్లు కూడా అధ్యక్ష తీసుకుంటే ఈరోజు 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఈరోజు కూడా దానికి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకొని ఏదైతే వాటర్ని 2 ప్రాంతాలు ఏదైతే శ్రీశైలంలోనూ నాగార్జున సాగర్లో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని అంతా కూడా రైతాంగానికి తాగునీరుకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్న ఒక దీంతో ఒక పరస్పర సహకారం 2 స్టేట్స్ ఒక 2 కలిసి ఈరోజు ఒక ముందుకు వెళ్ళాలన్న ఒక ఒప్పందంతో ఏదైతే ముందుకు వెళ్ళాలన్న ఒక ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈరోజు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు సాల్వ్ చేసుకొని ముందుకు అడుగు వేస్తూ 2 రాష్ట్రాలకు సంబంధించి రైతాంగం బాగుండాలా, 2 రాష్ట్రాలకు సంబంధించి తాగేదానికి నీళ్లుగా ఇబ్బంది రాకూడదని చెప్పి ఈరోజు ముందుకు వస్తూ ఈరోజు ఒక మంచి ప్రయత్నానికి నాంది పలికి ఈరోజు ముందుకు వెళ్తున్న 2 ముఖ్యమంత్రులు అధ్యక్ష ఈరోజు మనం స్వాగతించాలి అధ్యక్ష. గత 5 సంవత్సరాలు మీరు చెప్తా ఉన్నారు అధ్యక్ష, చెప్తా ఉన్నారు గతంలో లాగా ఇది లేదని అధ్యక్ష. మీకు గతంలో 5 సంవత్సరాలు మీరు వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు. 5 సంవత్సరాలు మీకు ఏ విధంగా కూడా వాళ్ళకి
ఇది లేదు అధ్యక్ష. కాబట్టి మీరు వాళ్ళతో మీకు పొసగలేదని చెప్పి, వాళ్ళతో మీకు ఇది లేదని చెప్పి, తెలంగాణ ప్రాంతం ఏదో, తెలంగాణ ప్రభుత్వం ఏదో మనకి శాశ్వత శత్రువులుగా, తెలంగాణ వాళ్ళు ఏదో మనం విడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మనకి బంధాలు లేవు, వాళ్ళకి మనకి ఎటువంటి అనుబంధాలు లేవు, నేనేదో వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్న ఆలోచనని పక్కన పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలు ఈ రోజు కరువు కాటకాలు తల్లాడుతున్నాయి అధ్యక్ష. రాయలసీమ కానీ ఈ రోజు నెల్లూరు ప్రకాశం చూసుకుంటే అధ్యక్ష, ఈ రోజు మంచి తాగునీళ్ళు అందించే పరిస్థితి లేదు, ఈరోజు తాగేదానికి నీళ్ళు అందించే పరిస్థితి లేదు. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సింది అధ్యక్ష, మన రాష్ట్రానికి వచ్చే గోదావరి మనకు వచ్చేసి ఏదైతే రాష్ట్రానికి సంబంధం లేకుండా గోదావరికి మనకు వచ్చే, మన ప్రాంతానికి వచ్చే వాటర్ ఏదైతే సోర్స్ ఉందో ఎంత అని తీసుకోవాల్సిన చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అన్ని దృష్టిలో పెట్టుకుని రెండు ముఖ్యమంత్రులు ఒక ఒప్పందం ఇదంతా అయిపోయిన తర్వాత రెండు కమిటీలు ఏదైతే నిర్ణయం తర్వాత ఒక బయలాటల ఒప్పందంతో, ఒక సహకారంతో ముందుకు వెళ్ళే పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా నాకు తెలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రయోగం జరుగుతోంది. ఖచ్చితంగా స్వాగతించాల్సింది పోయి దాన్ని ఇలా వాళ్ళు ఈరోజు మీరు బాగున్నారు, రేపు మీరు బాగోరు అని చెప్పి ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ అప్రోచ్తో పోకుండా ఖచ్చితంగా పాజిటివ్ అప్రోచ్తో వచ్చి మంచి జరుగుతుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష.